మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రియులారా, మనం ధాన్య గ్రంథం నేర్చుకుంటున్నాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎంతవరకు నేర్చుకున్నామో. ఆల్రెడీ గత ఎపిసోడ్లో మనం ధాన్య గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు నేర్చుకుని ఉన్నాం. మిగతా భాగం మనం సమయ అనుకూలం బట్టి మనం ఎంతవరకు అయితే అంతవరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనం ఒకసారి ఏం ఆలోచించామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ధాన్య గ్రంథము 11 అధ్యాయం అంతా కూడా ప్రవచనాలే మనకు కనబడుతుంది. 11, 12 అధ్యాయం 2 కూడా కంటిన్యూస్గా ఉన్న ప్రవచనం. ఇంతకుముందు చెప్పినట్టు బైబిల్ అంతట్లో అతి పొడుగైన ప్రవచనాల్లో ఇది ఒక ప్రవచనంగా పేర్కొనబడింది. అది ముఖ్యంగా ధాన్య గ్రంథం 11 అధ్యాయంలో 2 వంశస్థుల గురించి చెప్పబడ్డాయి. మనం ఇంతకుముందు ఆలోచించాం. అంటే ధాన్య గ్రంథము 2వ అధ్యాయము, ధాన్య గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనకి మెన్షన్ చేయబడినట్టు 4 రాజ్యాలు వెలుస్తాయి. ఆ 4 రాజ్యాలు కూడా ప్రపంచ సామ్రాజ్య నేతలుగా వెలిసాయని మనం ఆలోచించాం ఇంతకుముందు. అందులో భాగంగా మొదటి రాజ్యం బబులోను రాజ్యం అయితే, తర్వాత మాదీయ పారసీకుల రాజ్యం, తర్వాత గ్రీకుల వారి రాజ్యం, తర్వాత 4వదిగా రోమన్స్ రాజ్యం మనం ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. ఎస్పెషల్లీ 11 అధ్యాయం మొత్తం అంతా కూడా ఈ 3 రాజ్యమైన గ్రీకు రాజ్యం వారి గురించి చెప్పబడుతూ ఉంది. అందులోనూ ఎలజెండర్ తర్వాత ఆయన రాజ్యం విభజించబడింది. ఎలజెండర్ కింద పనిచేసే 4 సైన్యాధికారులే వాళ్ళు రాజులు అయ్యారు. తర్వాత ఆ 4లో మనం 11 అధ్యాయం ఎస్పెషల్లీ 2 వంశస్థులు మాట్లాడుతుంది. మొదటగా సెల్యూసిడ్స్ అనే వంశస్థులు, తర్వాత టాలిమ్ అనే వంశస్థులు మనం ఎంతమంది ఆలోచించాం. అయితే ప్రియులా, మనం గతసారి ఆలోచించినట్టు 2 వంశస్థులు ప్రాముఖ్యంగా కనబడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ ప్రవచన భాగం ఉంటుంది 11 అధ్యాయము. వారు ఎవరంటే మనం ఇంతకుముందు ఆలోచించినట్టు సెల్యూసిడ్స్ అంటారు. సెల్యూసిడ్స్ అన్న సెల్యూకస్ అన్న ఒకటే. నేను సెల్యూసిడ్స్ అని రాస్తాను. సెల్యూసిడ్స్ అనే వంశం అదొక రాజవంశీకులు అయితే, మరొకళ్ళు ఆపోజిట్గా టాలమీ అనే రాజవంశస్థులు. ఆనాడు ప్రపంచం మొత్తం అంతా కూడా ఒక 4 భాగాలు అయితే, ఉత్తర భాగం నుంచి తూర్పు భాగం అదంతా కూడా సెల్యూసిడ్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి. దక్షిణ భాగం అంతా టాలమీ వాళ్ళు పరిపాలించారు. ఎడమ వైపున మనం చూసుకుంటే పడమర భాగం అంతా కూడా లైసమాకస్, క్యాసండ్రా అనే మరొక వ్యక్తులు మనం పరిపాలించారు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మనం వాళ్ళ గురించి అవసరం లేదు. ప్రాముఖ్యంగా ఈ 4 గ్రీకు రాజుల్లో వీళ్ళిద్దరు చాలా ప్రాముఖ్యమైన వారు. వారి గురించి గ్రంథం చెప్తుంది కాబట్టి మనం వారి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మనం 2గా విభజించుకుందాం. సెల్యూసిడ్ అనే వారు ఉత్తర భాగంకి ప్రాముఖ్యత ఉపయోగిస్తున్నారు. ఉత్తర రాజ్యం అనుకోండి. ఉత్తర రాజ్యం అంటే ఇప్పుడు ఉత్తరం భాగం మాత్రం కాదు, తూర్పు వైపు కూడా మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉందని, వీళ్ళు పరిపాలన భూభాగంలో ఉందని. టాలమీ వారితో దక్షిణ భాగం అంతా కూడా వీరు పరిపాలిస్తున్నారు. టాలమీ అంటే మనం ఇప్పుడు 11 అధ్యాయంలో కనబడిన ఉత్తరం దక్షిణం అనగా మనకి ఏం గుర్తు రావాలంటే, దక్షిణం అనగానే వీరు టాలమీ వంశస్థులని, ఉత్తరం అనగానే వీళ్ళు సెల్యూసిడ్ వంశస్థులు మనకు అర్థం అవ్వాలండి. మనం ఆల్రెడీ గతసారి వాళ్ళు పరిపాలించే రాజు గురించి కూడా మనం కొన్ని మాటలు ఆలోచించాం. నేను వాళ్ళ పేర్లు కూడా మరొకసారి రాస్తాను. సెల్యూకస్ వాస్ నికేటర్, అంతియోకియా, సోటర్ 1, అంతియోకియా, థియోస్ 2, సెల్యూకస్ 2, కల్లినోకస్, నేను ఇక్కడ డీటెయిల్ దించేస్తాను. సెల్యూకస్ 3, సెరోనస్, అంతియోకియా 3 గ్రేట్,
సెల్యూకస్ 4, ఫిలోపేటర్, అంతియోకియా, ఎపిఫెనస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రోమన్ అంకెలు మనం చిన్నప్పుడు చదువుకుంటాం. 1, 2, 3, 4 అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతియోకో 5, యూపేటర్. వీళ్ళందరూ కూడా సెల్యూసిడ్ వంశస్థులు, రాజవంశస్థులు, వాళ్ళ యొక్క పరిపాలన రాజులు. టాలమీ 1, సోటర్. తర్వాత టాలమీ 2, ఫిలదెల్ఫస్. తర్వాత టాలమీ 3, యూర్జటస్. తర్వాత టాలమీ 4, ఫిలోపేటర్. టాలమీ 5, ఎపిఫెనస్. టాలమీ 6, ఫిలోపేటర్. మనం గతసారి ఏం ఆలోచించమంటే మీకు అసలు జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనంలో కొన్ని సంవత్సరాల తర్వాత వారు వబులో కూడుకున్నదారు, మరి వారు వబులు సమాధాన పరవాలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునంతకు వచ్చును, అయినను ఆమె భుజబలం నిలుపుకొనేరదు, అతడైనను అతని భుజబలం నిలువదు అని మనం ఒకసారి ఆలోచించాం. 6వ వచనము అంటే మనం ఏం నేర్చుకున్నామంటే, దీని ఫిలదెల్ఫస్ అనే వ్యక్తి ఆయన ఒక కూతురైన బెరెనెస్ అనే తన కూతుర్ని ఉత్తర దేశపు రాజు అయిన అంతియోకియా థియోస్ టూకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇది మనకు చాలా ఆలోచించాం, మీకు మనకు జ్ఞాపకం చేస్తాను. అంతియోకస్ థియోస్ 2 అనే వ్యక్తికి ఈవినిచ్చి పెళ్లి చేయడం జరిగిందని తర్వాత మనం తెలుసు, నేర్చుకున్నాం. అంతియోకస్ 2 థియోస్ పెళ్లి చేయడం వల్ల ఏమైందంటే, తన యొక్క ముందు భార్య అయిన లావోడి అని అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో లవోదియస్ అనుకుంటా. ఆమె ఆల్రెడీ తన ఫస్ట్ భార్య. ఆమెమో అంతియోకస్ థియోస్ 2ని తర్వాత తన భార్యని చంపడం జరిగింది. అని మనం అక్కడ దాకా ఆలోచించామండి. రైట్ పిల్లలు, మనం ఇది గతసారి ఆలోచించాం. ఇదంతా చరిత్రనండి, ఇది ఎక్కువ భాగం మనకి చరిత్ర ఉంటుంది. కొంచెం కష్టతరమైన కొంచెం భాగం అండి అంత కూడా. ఎందుకంటే ఈ దాని కింద 11 అధ్యాయంలో ఉన్న మొత్తం అంతా కూడా చరిత్ర ఉంటుందండి. ఎక్కువ మంది రాజులు మనం కనబడతారు. ఆ రాజులు మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్, మనకు అవసరం కాబట్టి. లేకపోతే మనకి అంత అవసరం లేదు. రాజులు మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం అది కొన్ని పదాలు అది మనం అండర్స్టాండ్ చేసుకుని సరిపోద్దండి. వాస్తవానికి శుభోదయులకి చాలా యూజ్ అవుతుందండి. వీలైతే ఇది మీరు ఇలా రాసుకోండి, నోట్స్లో రాసుకుంటే బెటర్ అండి. నేను చెప్పిన మాట్లాడినా కూడా మీరు నోట్స్లో రాసుకుంటే మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు చదువుకోవాలన్నా మరొకరు చెప్పాలన్నా మీకు చాలా ఈజీగా ఉంటుంది నేను భావిస్తున్నాను. ఎక్కువ మనకి యుద్ధాలు కనబడుతూ పిల్లలు, మనం ఒకసారి చూసినప్పుడు ఎక్కువ యుద్ధాలు మనకు కనబడుతుంది. రైట్, చూడండి పిల్లరా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫిలదెల్ఫస్ కూతురు బెరెనెస్, ఇక్కడ దాకా మనం ఆలోచించాం గతసారి. సంధి పరదం అంటే గొడవలు వద్దు, యుద్ధాలు వద్దని ఈయన ఆలోచించి ఏం చేశారంటే, పెళ్లి ద్వారైనా సంధి చేద్దాం అనుకొని ఈయనేమో
అంతియోకస్ సోటర్ తన కొడుకైన థియోస్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేశారు. పెళ్లి చేసినది ఏమైందంటే తిన ఫస్ట్ భార్య ఏమో ఈవిడ్ని ఇతన్ని వీళ్ళు పుట్టిన బిడ్డను కూడా విషప్రయోగించి చంపడం జరిగింది. అక్కడి దాకా ఆలోచించాం. తర్వాత ఏమైందో మనం చదువుకుందాం వాక్యం. దానియేలు గ్రంథము 11:7 చదువుకుంటే, అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించు వారిని గెలిచినాం. ఇక్కడ గమనిస్తే తర్వాత ఏమైంది పిల్లరా, ఎప్పుడైతే బెరినీస్ చనిపోతాడో, చనిపోయిన తర్వాత ఆ స్త్రీ చనిపోద్దో, తర్వాత ఏమైందంటే ఫిలదెల్ఫస్ కొడుకైన యూర్జటస్ అనే వ్యక్తి, ఫిలదెల్ఫస్ కొడుకు ఎవరంటే యూర్జటస్ అనే వ్యక్తి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిలదెల్ఫస్కి కొడుకు కూతురు అయితే బెరినీస్ ఏమో కూతురు, తన కొడుకేమో యూర్జటస్ అనే వ్యక్తి, టాల్మిత్రి యూర్జటస్. తర్వాత ఎప్పుడైతే తన సహోదరి చచ్చిపోయిందో వెంటనే ఈ వ్యక్తి చాలా ఉగ్రుడే, కోపం చెంది, మరి ఎవరైనా తన సొంత సహోదరి చచ్చిపోతే ఎవరికి బాధ వస్తుంది కాబట్టి వీళ్ళ మీద, అంటే వీళ్ళే చంపేశారు, వీళ్ళు కావాలనే మా అక్కని చంపేశారు, లేకపోతే మా చెల్లి అక్క మనకు మెన్షన్ చేయబోలేదు, చంపేశారని ఆ కోపంతో ఈ వ్యక్తి వెళ్ళి వీళ్ళ మీద దాడి చేయడం జరుగుతుందని, వీళ్ళ మీద దాడి చేయడం జరిగిందని ఇక్కడ చెప్పన్న 7వ వచనంలో 7 చదువుకుంటే, అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశ రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించు వారి గెలుచును. అంటే అతనికి బదులుగా అర్థం ఏంటంటే వాస్తవానికి ఆమె బెరినెస్ అనుకుంటే ఆమె వంశంలో ఒకడు అంటే అది టాల్మిత్రి యూర్జటస్ అనే వ్యక్తి, తన సహోదరుడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తర్వాత ఉత్తర దేశ రాజు అంటే మళ్ళీ ఈ రాజ్యంకి తన సైన్యంతో వచ్చి ఇష్టానుసారంగా జరిగించి వారిని గెలిచును. అప్పుడు వీళ్ళ మీద సౌండ్ చేయడం వల్ల సౌండ్ చేయకు ఇంకా చదువుకుంటే 8వ వచనంలో, మరియు అతడు వారి దేవతల సొమ్ములను విలువ గల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకుని పోవును. ఈ వ్యక్తి వచ్చి ఏం చేశారంటే మొత్తం ఇక్కడికి వచ్చి ఎవరైతే తన సహోదరిని చంపారో లవోదియస్ తనని చంపేశాడు. తన మొదటి భార్య థియోస్ మొదటి భార్య లవోదియస్ తనని చంపి తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన తర్వాత ఈ రాజు ఎవరు అయ్యాడంటేనండి తన మొదటి భార్య కొడుకు అయ్యాడండి. జాగ్రత్త వినాలి. ఇది కొంచెం చరిత్ర కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం మనం అర్థం చేసుకోవాలి, మనం కొంచెం ఇంకో మైండ్ పెట్టాలండి అర్థం అవ్వాలంటే. మీకు ఇంకా క్లియర్ చెప్తాను చూడండి. మొదటగా ఫిలదెల్ఫస్ కూతుర్నేమో సోటర్ కొడుకైనా తీసుకోవడం జరిగిందండి. ఆ కూతురు పేరు బెరినీస్. ఆల్రెడీ ఇతను ముందే పెళ్ళి అయింది, విడాకులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆవిడ ఎవరంటే లవోదియస్ తన మొదటి భార్య. పెళ్ళైన దాంట్లో కూడా మళ్ళీ తిరిగి ఈవిని తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు ఇద్దరు భార్యలు అయ్యారు. అప్పుడు ఈవిడేమో ఈ ఓరలేక ఈయన్ని బెరినీస్ రావిడ్ని తన కొడుకుని విషప్రయోగించి చంపేసింది. ఈ కోపంతో తిన సహోదరుడైన యూర్జటస్ అంటే ఇప్పుడు ఫిలదెల్ఫస్ తర్వాత చనిపోయాడు. తర్వాత రాజు ఎవరంటే ఈ కొడుకు అయ్యాడు. ఈ వ్యక్తి ఇక్కడ చొరబడి తన అక్కని చంపిన ఈ లవోదియస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మొదటి భార్య, మళ్ళీ తను ఇప్పుడు ఈ రాజు చనిపోయిన రాజు ఎవరయ్యారంటే తిన కొడుకు రాజు అయ్యాడు. అంటే థియోస్కి లవోదియస్కి పుట్టిన కుమారుడు ఎవరంటే సెల్యూకస్ టు కలీనోకస్ అనే వ్యక్తిని లవోదియని ఈ వ్యక్తి వచ్చి కోపంతో ఇద్దరిని కూడా హతమార్చి చంపి వారి దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయి ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయాడు. అదే మాట రాయబడింది అక్కడ. 8వ వచనం చదువుకుంటే మనం 8వ వచనంలో, మరియు అతను వారి దేవతల సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకుని పోవును. అతడైతే కొన్ని సంవత్సరంలో ఉత్తర దేశ రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయను.
అది ఎవరి గురించి చెప్పబడిందంటే టాలమీ III యూజెటస్ గురించి చెప్పబడింది మా ప్రవచనం. పిల్లలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో టాలమీ వారు ఐగుప్తులు లేదా ఈజిప్ట్ అని రాస్తాను, ఈజిప్ట్ అని ఐగుప్తు ఒకటే కాదు, ఈజిప్ట్లో వీళ్ళకి రాజధాని నగరం ఉండేదండి. అంటే వీళ్ళ మొత్తం సంస్థానం అంతా కూడా ఈజిప్ట్లో ఉండేది. అక్కడ నుంచి వాళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉండేది. ఉత్తర రాజ్యం ప్రముఖంగా వాళ్ళకి 2 పట్టణాలు ఉన్నాయి. మొదటగా సిరియా అనే పట్టణం అయితే, తర్వాత అంతియోకియా. ఇవి ఉత్తర దేశపు రాజ్యంలో ఉన్న ప్రముఖ పట్టణాలు అండి. ఉత్తర దేశపు రాజధానిలో ఉన్న ప్రముఖ పట్టణాలు అంటే వీళ్ళు ప్రధానంగా సెల్యూసిడ్ వంశస్థులు వాళ్ళ యొక్క మెయిన్ సిటీ ఎక్కడ ఉండదంటే సిరియాలో ఉండే అంత్యోకులో ఉండేది. అంత్యోకుల నుంచే వాళ్ళ యొక్క మొత్తం రాజవ్యవహారాలు మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉండేవి. మనకేం అర్థం అంత్యోక మనం చదువుకుంటామండి. మనం కొత్త నిబంధనలో ఉదాహరణకి అపోస్తలుల 11:26 చదువుకుంటే అంత్యోకలో మొట్టమొదటి వాళ్ళు క్రైస్తవులు అనబడిన పదం ఉంటుందని. కొత్త నిబంధన కనబడిన అంత్యోక పట్టణం ఎక్కడదంటే అది ఇక్కడ సంబంధించిందే. ఈ అంత్యోక పట్టణాన్ని అంత్యోక సోటర్ కట్టారండి, గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో గ్రీకుల వారి యొక్క ప్రముఖ పట్టణం. ఆనాడు వీళ్ళు నిర్మించింది. అప్పుడు నిర్మించిన తర్వాత అప్పటి నుంచి అలాగ క్రీస్తు కాలంలో అలా వస్తూనే ఉందని. ఒకప్పుడు గొప్ప పట్టణంగా పేర్కొనబడింది అంత్యోకియా. పూర్వకాలంలో మనం గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఇది చరిత్ర. అంత్యోకియా పట్టణము చాలా ప్రాముఖ్యంగా పిలువబడింది. తర్వాత సిరియా పట్టణము, తర్వాత దక్షిణ రాజ్యంలో ఐగుప్తు, ఈజిప్ట్ అనే పట్టణం. ఈజిప్ట్లో వీరి పరిపాలన కొనసాగితే ఇక్కడ అంత్యోకియా కొనసాగితే. అయితే ఈ సిరియాకి ఈజిప్ట్ మధ్యన యెరూషలేము ఉండేదండి. యెరూషలేము మధ్యలో ఉండేది. ఈ యెరూషలేము అందాక వీళ్ళ కంట్రోల్లో ఉండేదండి, దక్షిణ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కాబట్టి ఎప్పుడు యుద్ధాలు జరిగినా దీని దాటి వీళ్ళు వచ్చేవారు, వీళ్ళు దీని దాటి ఇటు వెళ్ళేవారు. మధ్యలో వీళ్ళిద్దరు యుద్ధాలకి వీళ్ళు నలిపోతుండేవారు. నిజంగా అదేంటో కానీ పూర్వకాలం నుంచి కూడా యెరూషలేము సిరియా వాళ్ళకి, ఈజిప్ట్ వారికి, యెరూషలేం వారికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేయండి. అప్పటి నుంచి కాదు, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయండి. మీరు గమనిస్తుంటే సిరియా వాళ్ళ మీద యుద్ధాలు జరగడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. ఇస్రాయేల్ మీద దాడి చేయడం, వాళ్ళ మీద వీళ్ళు యుద్ధాలు చేయడం, అది ఫస్ట్ నుంచి కూడా అలా జరుగుతూ వస్తూ ఉందండి. ఆ భూవా గురించి ఇప్పటికీ తగులవుతూనే ఉన్నాయి. అంటే నాడు ఇస్రాయేల్ అంటే ఆ నాడు యెరూషలేం, ఇస్రాయేల్ అంటే ఇప్పుడు నేడు పాలస్తీనా దేశం. అయితే రోమన్స్ వచ్చే టైంకి రోము పట్టణంలో ఇటలీ నుంచి వాళ్ళ యొక్క ప్రస్తావన ఎక్కువ. అంటే ఇటలీ పట్టణం రాజధాని చేసుకుని అక్కడ నుంచి వాళ్ళ ప్రస్తావన, వాళ్ళ రాజపరిపాలన కొనసాగారు. కాబట్టి అంత్యోకియా పట్టణం మనం గుర్తుపెట్టుకోవాలి, సిరియా పట్టణం గుర్తుపెట్టుకోవాలి, ఈజిప్ట్ నుంచి వీళ్ళు టాలమీస్తో పరిపాలించే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈజిప్ట్ అనేది చాలా పెద్ద నగరం మనకు తెలుసు. ప్రాచీన కాలం నుంచి కూడా ఈజిప్ట్ అంటే మంచి నాగరికత కలిగిన నగరంగా పేర్కొనబడింది. అక్కడ అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని కట్టారండి, గొప్ప పట్టణాన్ని కట్టారు. అలెగ్జాండర్ కట్టాడు. అలెగ్జాండర్ అనే పట్టణాన్ని మనం చదువుకున్నాం ఇంతకుముందు. టాలమీ II ఫిలదెల్ఫియస్ అనే వ్యక్తి కాలంలో మొత్తం ఇక 2 లక్షల రచనలన్నీ సేకరించబడి ఆవిడ గ్రీక్ భాషలో అనువదించబడ్డాయి. అందులో భాగంగా సెప్టుజెంట్ బైబిల్ కూడా హిబ్రీ భాషలో బైబిల్ని మొట్టమొదటిగా గ్రీక్ భాషలోకి అనువదించడం జరిగింది. 70 మంది పండితుల చేత, 70 మంది గోతకర్తల చేత మనం ఇంతకుముందు ఆలోచించాం. ఈ విధంగా ఈ వ్యక్తి ఏమో ఇక్కడికి వచ్చి వీళ్ళని దాడి చేసి వీళ్ళను బంగారు నగరం పట్టుకెళ్ళిపోయి కొల్లగొట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ తర్వాత వచ్చిన ఆలోచిద్దాం. 11వ అధ్యాయము 9 చదువుకుంటా. అయితే దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలా తన రాజ్యంకి వచ్చును. ఆ దక్షిణ దేశపు రాజు ఎవరంటే యూజెటస్ వ్యక్తి అంతం చేసుకోవాలి. 10వ వచనంలో అతని కుమారులు యుద్ధం చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు. అతడు వచ్చి ఏరువల ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబోని కోట దనక వచ్చును అనే పదం ఉందండి అక్కడ. కోట దనక వచ్చును. అయితే ఇక్కడ చెప్పబడిన ఈ పదం ఎవరి గురించి, అతని కుమారులు అంటే ఎవరి గురించి చెప్పబడుతుంది అని ఆలోచించగలిగితే ఇక్కడ యూజెటస్ అక్కడితో ముగిసిపోద్దండి. అక్కడితో ఈయన యొక్క చరిత్ర అయిపోతుంది. తర్వాత ఇక్కడ చెప్పిన ప్రవచనం ఎవరి గురించి అంటే తర్వాత
యూజెస్ తర్వాత ఫిలోపేటర్, ఈయన కొడుకుని ఫిలోపేటర్ రాజు అవుతాడు. ఇటువైపు ఏమో కల్లినికోస్ ఎవరైతే ఉన్నారో ఈయనకి కూడా 2 కొడుకులు ఉన్నారండి. ఆ కల్లినికోస్ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మనం ఆ కింద ఉంది కదండి. మన 10వ చదువుకుని అతని కుమారులు యుద్ధం చేయబోయిన పదం ఉంటుంది కదండి. అతని కుమారులు అంటే అది సిరనస్ గురించి, అంత్యోకో 3 గ్రేట్ గురించి రాయబడిన మాటలు. కల్లినికోస్ కుమారులు వీళ్ళిద్దరు కూడా కల్లినికోస్ కుమారులు అండి. వీళ్ళేమో మళ్ళీ దక్షిణ రాజ్యం వాళ్ళ మీదకి యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. వీరేమో వీరి మీద యుద్ధం ప్రకటించారు. మనకి ప్రియులు మనం చెప్తాం కదా, 11 రాజ్యం మొత్తం ప్రవచనాలే. ఒక రాజ్యం మరొక రాజ్యం మీద దాడి, ఉత్తరం దక్షిణం, సెలిసిడ్స్ టాలమీ వాళ్ళ మధ్యన యుద్ధాల గురించి ఎక్కువ చెప్పబడుతూ ఉన్నమాట. మనకి మెయిన్ ఇదంతా కూడా ఎందుకు దేవుడు ప్రవచిస్తూ వచ్చాడంటే మరొక వ్యక్తి గురించి చెప్పడానికి, ఆ వ్యక్తి అంటే లాస్ట్లో ఆలోచిద్దాం. ఇదంతా యుద్ధాలేనండి. ఈ వ్యక్తి ఈయన చంపడం, వీళ్ళు పగ తీర్చుకోవడం. ఈయనేమో వీళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం వీళ్ళు ఉన్న బంగాళాసులు కొట్టుకు వెళ్ళిపోయాడు ఐగుప్తులోకి. తర్వాత వీళ్ళు మటు వీళ్ళు బతుకుతున్నారు. తర్వాత వీళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలు, తర్వాత పెద్దోళ్ళు అయ్యారు. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళేమో సైన్యం సమకూర్చుకొని ఫిలోపేటర్ మీద యుద్ధం బయలుదేరారు. అది 217 BCలో రాఫియా యుద్ధం అంటారట. నేను ఇక్కడ రాస్తాను, అది చరిత్రలో కూడా జరిగింది. దాని పేరు రాఫియా యుద్ధం అని ఒక పెద్ద యుద్ధం జరిగిందట. దాని పేరు రాఫియా యుద్ధంగా పేర్కొనబడింది. 11 చదువుకుంటే యుద్ధం చేయబోని కోట దొనక వచ్చును. ఆ కోట ఏంటంటే రాఫియా కోట, అది రాఫియా యుద్ధంగా పేర్కొనబడింది. 11 అంతలో దక్షిణ దేశపు రాజు అత్యగ్రుడే బయలుదేరి ఉత్తర దేశ రాజుతో యుద్ధం జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యం సమకూర్చునను, అది ఓడిపోవును. తర్వాత ఏమైందంటే 11వ వచనంలో చెప్పిన అంతలో దక్షిణ దేశపు రాజు అనే మాట ఎవరి గురించి రాయబడిందంటే అది టాలమీ 4 ఫిలోపేటర్ గురించి రాయబడిన మాట. ఈ వ్యక్తి కూడా అప్పటికే వీళ్ళు సైన్యం బలంగా ఉంది, వీళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నారు. అప్పుడు 11 చదువుకుంటే ఈ రాజు ఏమో చాలా కోపభరితుడై బయలుదేరి ఉత్తర దేశ రాజు యుద్ధం జరిగించాడు. అప్పుడు ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యం సమకూర్చి ఓడిపోవు. ఆఖరికి మొదటగా వీళ్ళు దాడి చేశారు వీళ్ళ మీదకి. అంటే చిన్నగా డైరెక్ట్ కాకుండా దాని గొరిలే యుద్ధం అంటారండి. ముందుగా చిన్న రాజ్యాలు జయించడం అలాగే స్టార్ట్ చేస్తారు. మొదట వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తే తర్వాత ఈయన కోపం పడితే తిరిగి ఇతను యుద్ధం చేశాడండి వీళ్ళ మీదకి. చేసినప్పుడు వీళ్ళిద్దరిని ఓడిపోయారండి. అప్పుడు ఈయనే పై చేయి గెలిచాడండి. టాలమీ 4 ఫిలోపేటర్. తర్వాత 12 ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసున అతిశయపడును. వేలకు సైన్యం హతం చేసిన అతనికి జయము కానేరదు. అయితే ఇక్కడ మన జాతి గమనిస్తే పిల్లరా 12 రోజులు చెప్పనమాట. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసున అతిశయపడును. వెంటనే ఈ రాజు ఎప్పుడైతే ఓడిపోయాడో ఉత్తర దేశపు రాజు, వెంటనే ఈయన అతిశయపడ్డాడు. నేను గెలిచాను, ఇంకా నాకు ఎదురు లేదు, తిరుగులేదు అని ఆ భావంలోకి ఈ వ్యక్తి వెళ్ళాడు. అయితే తర్వాత దానికి రివర్స్గా ఏం జరిగిందంటే ఇప్పుడు మనం 13 చదువుకుంటే ఇంకా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యం సమకూర్చుకుని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరాల పిమ్మట అతడు గొప్ప సైన్యం విషయ సామగ్రి సమకూర్చి నిశ్చయంగా వచ్చును. 14 ఆ కాలములు యందు అనేకులు దక్షిణ రాజుతో యుద్ధం చేయటకు కూడి వచ్చేదురు. నీ జనముల్లో బందిపోటు దొంగలు దర్శనమును రుజుపరచుటలో కూడుదురు కానీ నిలువ లేక కూడుదురు. 15 అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టటి దెబ్బ వేయను. దక్షిణ దేశపు రాజు యొక్క బలం నిలవకపోయినందున అతని ఏర్పడిన జనము ద్రౌడసం లేకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొనును అనే పదము 13 నుంచి 14 వరకు ఉంటుంది. మొదటేమో వీళ్ళిద్దరు
యుద్ధం ప్రకటించారు, యుద్ధం స్టార్ట్ చేశారు. వాళ్ళు కొంత జయించారు. తర్వాత టాలమీ ఫర్ ఫిలోపేటర్ ఏమో తను కోపం చెంది వీళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. వచ్చి చాలామంది జయించాడు, చాలామంది సైన్యం జయించి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత నేను గెలిచాను అనుకున్న భ్రమలో ఈ వ్యక్తి ఏమో అతిశయపడ్డాడు మనసును. తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ యొక్క సైన్యాన్ని మరింతగా పెంచుకొని దీనిలో అంత్యోక్య త్రీ గ్రేట్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి కొంచెం మంచి చురుగ్గా పనిచేసే వ్యక్తి. ఈయన మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఇది సౌండ్ చేయకు. అయితే ఆ వ్యక్తి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 15 సంవత్సరాల తర్వాత, ఈ చరిత్ర కూడా మెన్షన్ చేయబడింది, మళ్ళీ విస్తారమైన సైన్యం పెంచుకొని మళ్ళీ వీళ్ళందరూ కూడా వీడి మీద దాడి చేశారండి. ఎవరి మీద కంటే ఫిలోపేటర్ మీదకి దాడి చేశారండి. ఇక మా జాతి గమనిస్తే 13 వచనం చదువుకున్న మాట ఏదైతే ఉంటుందో 13 వచనంలో ఏలాగ ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంత గొప్ప సైన్యం సమకూర్చుకుని మరలా వచ్చును. ఎవరో రాజు అంటే అంత్యోక్య త్రీ గ్రేట్ ఆయన యొక్క పర్యవేక్షణలో వచ్చిన రాజు. ఆ కాలాంతరమున అనగా కొన్ని సంవత్సరాల అతను గొప్ప సైన్యం విశేష సామగ్రి సమకూర్చి నిశ్చయంగా వచ్చును. అలాగా చాలా బలపడుతూ వచ్చాడు. 14 ఆ కాలములు ఎందు అనేకులు దక్షిణ రాజుతో యుద్ధం చేటుకు కూడి వచ్చేదారు. నీ జనములో నీ బందిపోటు దొంగలను దర్శనం రుజువుపరచినట్లు కూడుదురు కానీ నిలువ లేక కూదురు. అయితే ఇక్కడ చెప్పిన ఒక మాట ఏంటంటే నీ జనంలో బందిపోటు దొంగలు అంటే అర్థం ఏంటంటే యెరూషలేము గురించి చెప్తున్నమాట దేవదూత దానియేలుతో. నీ జనం అంటే యెరూషలేములో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా టాలమీకి ఎదురు తిరుగుతారని అక్కడ చెప్పడం జరుగుతుందండి. నిజంగా జరిగింది కూడా అలాగా. అంటే నీ జనంలో బందిపోటు దొంగలు కొంతమంది వాస్తవానికి టాలమీ చేతులు యెరూషలేం బాగానే ఉండేదండి. టాలమీ సంస్థలు ఎవరు కూడా యెరూషలేం ఇబ్బంది పెట్టలేదండి. వీళ్ళ టైంలో యెరూషలేం జనాంగం చాలా చక్కగా ఉండేవారు. అంటే కొంచెం ఒక విధంగా శాంతి సమాధానాలతో ఉండేవారు, హ్యాపీగా ఉండేవారు. వాళ్ళతో ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. ఎప్పుడైతే సెల్యూసిడ్స్ వారు ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి వీళ్ళ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రాజ్యాలు రాజులు పక్కన పెట్టి వీళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రీకు వారి కాలంలో యెరూషలేం పరిస్థితి ఎలా ఉందంటే టాలీ వసతుల కాలంలో వీళ్ళు చాలా చక్కగా ఉన్నారండి. యెరూషలేం వాసులు చాలా చక్కగా ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే లేదు. అయితే వాళ్ళు గ్రీకు భాషని కొంతమంది ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళు ఎక్కువ రుద్దారు అంతే. అలాగని అందరూ కాదు, కొంతమంది ఏమో బలవంతం పెట్టారు, కొంతమంది ఏమో జస్ట్ వాళ్ళొక గ్రీకు సముఖం విస్తరించి ప్రయత్నించారు తప్ప మళ్ళీ వీళ్ళ యొక్క మత జోలికి కానీ అంటే యెరూషలేం యొక్క మతం జోలికి కానీ వాళ్ళ యొక్క పద్ధతి జోలికి వీళ్ళకి ఇన్వాల్వ్ అయ్యారు కాదని. అయితే ఇవి చదువుకున్న పిల్లలు ఇప్పుడు 14 ఆ కాలంలో అనేకులు దక్షిణ రాజు యుద్ధం చేసి కూడి వచ్చేదారు. చదువుకున్న 15 అంతలో ఉత్తర దేశ రాజు వచ్చి ముట్టడి దెబ్బపోయాను. దక్షిణ దేశ రాజు యొక్క బలం నిలవలేకపోయినందున అతడు ఏర్పరచుకున్న జనము దృఢ శౌర్యం పొందపోయిన ఉత్తర దేశ రాజు ప్రాకారంగంలో పట్టణం పట్టుకున్న. అప్పుడు ఈ రాజు ఏమో అంత్యోక్య త్రీ గ్రేట్ ఏమో ఒక గొప్ప పట్టణాన్ని పట్టుకున్న పదం వాడారు. ఆ పట్టణం సీదోను పట్టణంగా పేర్కొనబడింది చరిత్రలో. తూరు సీదోని చదువుకున్న కొత్త నిబంధనలు ఆనాటి కాలంలో కూడా గొప్పగా పిలువబడిన పట్టణాలు. 16 వచ్చినడికి ఎదురుగా ఎవరు నిలలేకపోయినందున తనకి ఇష్టం వచ్చిన జరిగించు ఆనందగల దేశంలో అతడు ఉండగా అది అతని బలం వల్ల పాడైపోవును. అప్పుడు ఇక్కడ జాతి గమనిస్తే 16 వచనంలో తనకి ఇష్టం వచ్చిన జరిగించును అనే పదం ఈయన గురించి రాయబడింది. అంత్యోక్య త్రీ గ్రేడ్ గురించి రాయబడింది. అయితే ఇక్కడ ఒక పదం కూడా రాయబడింది. ఏంటి పదం అంటే ఆనందగల దేశము. ఆనందగల దేశం అంటే యెరూషలేం అండి. ఆనందగల దేశం అంటే యెరూషలేము. ఈ యెరూషలేంని అప్పుడు స్టార్ట్ అయిందండి. ఆనందగల దేశంలో అతడు ఉండగా అది అతని బలం వల్ల పాడైపోను. అప్పటి నుంచి యెరూషలేం వరకు యుద్ధం, వాళ్ళకి ఇంకా మానసిక ప్రశాంతలు, అప్పటి నుంచి వాళ్ళకి కష్టాలు, శోధనలు, హింసలు స్టార్ట్ అయ్యాయి. ఎవరి నుంచి అంటే అంత్యోక్య త్రీ గ్రేట్ గురించి స్టార్ట్ అయింది. దేవుడు ముందే చక్కగా ప్రవచించారండి. 200 సంవత్సరాల ముందే ఇగో ఇలా జరుగుతుంది, ఇలా జరగబోద్ది. రాజు పేరు మెన్షన్ చేయనప్పటికీ కూడా దేవుడు ఎంత చక్కగా రాయించాడో. ఈ రాజు వచ్చి ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలాగా. 17 అతడు తన రాజ్యం యొక్క సమస్త బలము కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చేదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకున్నదు. అయితే ఇక్కడ ఏమని పిల్లారా, అంత్యోక్య త్రీ గ్రేట్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి
మొత్తం అంటే పూర్తిగా జయించలేదండి, మ్యాక్సిమం జయించి యెరూషలేమును పట్టుకున్నాడు, యెరూషలేమును హింసించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే 17 చదువుకుంటే అంత్యోఖ గ్రేట్ అనే వ్యక్తి మళ్ళీ వీళ్ళు మొత్తం ఆక్రమించుకొని దురుద్దేశం ఏం చేశారంటే తన కుమార్తెని ఈ రాజుకి ఇవ్వడం జరిగింది. ఏ రాజు కంటే టాలమీ 5 ఎపిఫెనస్కి ఇవ్వడం జరిగిందండి. ఇదే మాటని ఇక్కడ ప్రొఫెసర్ సభగా రాయడం జరిగింది. చదువుకుందాం మనం ఒకసారి. 17 చదువుకుంటే అతడు తన రాజ్యం యొక్క సమస్త బలం సమకూర్చుకొని అంత్యోఖ గ్రేట్కు చెప్తున్నమాట. రావణ ఉద్దేశం అతడు అతనితో సంధి చేయబడడం ఏమనగా నశింప చేయవచ్చునని ఒక కుమార్తెను, అంటే ఈ రాజ్యాన్ని నశింప చేయాలని వాళ్ళు మొత్తం ఇంకా చేసుకోవాలి. ఏం చేశారంటే వ్యక్తి తన కుమార్తెని ఎవరైతే ఉన్నదో ఆ కుమార్తెని ఈ రాజుకి పెళ్లి చేశారండి. మొదట ఏం జరిగింది, పూర్వము వీళ్ళ కుమార్తె ఇక్కడ ఈ రాజుకి కొడుకు ఇవ్వడం జరిగింది. తర్వాత రివర్స్గా ఈ వ్యక్తి ఏం చేశాడంటే తన కుమార్తెని ఇక్కడ పంపాడండి, ఎందుకంటే వీళ్ళందరూ జయించాలని. ఆ కుమార్తె పేరు ఏంటంటే క్లియోపాత్ర. ఈ కుమార్తె ఎవరంటే క్లియోపాత్ర. ఈ క్లియోపాత్ర రోమన్స్ టైంలో ఉన్న క్లియోపాత్ర అయితే కాదండి. మనం క్లియోపాత్ర చరిత్ర చదువుకుంటాం. ఆ గొప్ప స్త్రీగా పేర్కొనబడింది, చాలా తెలివితెలగల స్త్రీగా, యుక్తిగల స్త్రీగా, కుయుక్తుల స్త్రీగా కూడా పేర్కొనబడింది చరిత్రలో. ఇక్కడ చెప్పబడిన ఈ స్త్రీ ఆ క్లియోపాత్ర అయితే కాదు. అంటే ఆవిడ ఎక్కువ రోమన్స్ టైంలో పనిచేసిన ముందు, ఇంకా BC 60 నుంచి ఆవిడ ప్రస్థానం ఉంటుంది. అది ఆ స్త్రీ ఈ స్త్రీ ఒకటి కాదండి. ఈ వ్యక్తి ఏమో తన కూతుర్ని ఈ వ్యక్తికి పెళ్లి చేయడం జరిగింది ఎపిఫెనస్కి. ఆ విధంగా వీళ్ళు జయిద్దాం అనుకుంటారు. కాకపోతే ఈవిడేమో తన తండ్రికి విరుద్ధంగా ఇక్కడికి వెళ్ళి తానస్తులు తన భర్తతో తినింకా సాన్నిహితంగా మెలిగి తిని పూర్తిగా వీళ్ళు నాశనం చేత ఉద్దేశం కాక మొత్తం ఎలాగైనా వీళ్ళతో తిని కలిసిపోయిందని. క్లియోపాత్ర వీళ్ళతో కలిసిపోయి వీళ్ళతో మిళితం అయిపోయిందని. వీళ్ళ నాన్న ఒక ప్లాన్ పంపిస్తే ఆ ప్లాన్ చెడగొట్టి తినేమో ఆ ప్లాన్ విరుద్ధంగా తినతో కలిసిపోయి వాళ్ళతో కలిసిపోవడం వల్ల ఆ ప్లాన్కి విరుద్ధంగా తను పని చేస్తూ వచ్చిందని. 18 అతడు ద్వీపముల జనములతో తన మనసు తిప్పుకొని అనేకులు పట్టుకొనును. అయితే అతని వల్ల కలిగిన ఈ అవమానమును ఒక అధికారి నివారణ చేయను, మరియు ఆయన అవమానం అతని మీదకి మరలా వచ్చినట్లు అది అతనికి రాక తప్పదు. 18 వచనంలో 18 చదువుకుంటాం. ఇక్కడ అతడు ద్వీపముల జనములతో తన మనసు తిప్పుకొని, ఎవరికి చెప్తున్న మాట ఎక్కడంటే ఇక్కడ మళ్ళీ అంత్యోఖ గ్రేట్ అనే పదం చెప్తున్నమాట. అతడు అంటే అంత్యోఖ గ్రేట్. తిన్నేమో ఈ రాజ్యాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు తన కూతురు ద్వారా. ఈ వ్యక్తి ఏమో ద్వీపము అంటే అర్థం ఏంటంటే మధ్యధర సముద్రము, ఆ సముద్రం మధ్య కొన్ని ద్వీపాలు ఉండే అక్కడికి వెళ్ళి చాలా పట్టుకున్నాడు. అయితే అతని వల్ల కలిగిన ఒక అవమానం ఒక అధికారి నివారణ చేయను. అయితే అక్కడ ఏమైందంటే ప్లేయర్, అక్కడ ఆ అధికారి ఎవరంటే చరిత్రలో లూసియస్ కొర్నేలియస్ సైపియో. అనే ఒక అధికారి చేత ఆ మధ్య సముద్రంలో దీపాలు పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమో ఈయనకి వ్యతిరేకంగా నిలిచారండి. ఆ వ్యక్తి ఎవరంటే వీళ్ళు రోమ అధికారి. ఎప్పుడైతే సెల్యూసిడ్స్ టాలమీ వీళ్ళిద్దరూ అంతర్యుద్ధాల్లో కలహాల వల్ల వీళ్ళ యొక్క రాజ్యం అలా తగ్గుతూ వస్తుందండి. ఈ క్రమంలో మొదటగా అప్పుడు రోమన్స్ రాజ్యం విస్తృతం స్టార్ట్ చేశారండి. పర్షియా వాళ్ళ టైంలో గ్రీకుల వారు ఏ విధంగా స్టార్ట్ చేశారో అప్పుడు రోమన్స్ ఎదగడం స్టార్ట్ చేస్తున్నారు. మెల్లిమెల్లిగా ఎదుగుతున్నారు. అప్పుడు గ్రీకులకు వీరు ఎదుగుతున్నారు ఆ టైంలో. అప్పుడు ఆ మధ్య ద్వీపంలో ఈ వ్యక్తి అంత్యోఖ గ్రేట్ ఆయన యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత ఇంకో మాట కూడా చదువుకొని మనం అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. 19 అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలో కోటలు తిప్పుకొను కానీ ఆటంకపడి కూలి
అగుపడకపోవును అన్న పదం ఉంటుందండి. వాస్తవానికి ఈ వ్యక్తి ఏమో ఈయన ఎదిరించాడండి. ఇప్పుడు 18వ వచనంలో చెప్పిన మాట, ఒక అధికారి నివారణ చేయను, మరి ఆయన అవమానం అతని మీద మరలా వచ్చినట్లు చేయను, అది అతను రాక తప్పదు. అది ఎవరు, ఇతని వల్ల దీనికి అవమానం జరిగింది. అవమానం అంటే ఇంకా ద్వీపంలోకి వెళ్ళి ఈ ఎడవైపు ఉన్న పడవ వైపు ఉన్న ద్వీపాలను చేద్దాం అనుకున్నాడు. అప్పటికి ఈ వ్యక్తులేమో ఈయన ఎదిరించాడు, ఈయన తిప్పికొట్టాడు. తర్వాత ఈ వ్యక్తి ఏమో మళ్ళీ చదువుకుంటే ఇప్పుడు 19 అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటలు తిప్పుకున్న కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును. తర్వాత తన దేశంలోనే కొన్ని దేవాలయాలు వెలిస్తే ఒక దేవాలయం, దాని పేరు ఏంటంటే ఇలిమాయిస్ ద్యోపతి దేవాలయం. అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ దేవాలయాన్ని పరిరక్షించే గుంపు ఏదైతే ఉంటుందో, దేవాలయాన్ని సంరక్షించే గుంపు ఏదైతే ఉంటుందో, వాళ్ళేమో ఈ అంత్యొక III ఈ గ్రేట్ అనే వ్యక్తిని హతం చేయడం జరిగింది. అప్పుడు ఆ విధంగా చూడండి 19, అప్పుడు అతడు తన ముఖము తన దేశంలో కోటల తట్టు తిప్పుకున్న కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును. ఆ విధంగా అంత్యొక III గ్రేట్ అనే వ్యక్తి యొక్క ముగింపు నాశనం అయిపోయింది. ప్రియులు గమనించండి, ఆ కాలంలో ప్రాముఖ్యంగా పెద్ద రాజ్యాలకు వీళ్ళు ఉండేవారు, సెల్యూసిడ్స్, టాలమీ. ఎడం వైపున యూరప్ వైపు వేరే దేశాలు, కాసండర్ మనం చదువుకున్నాం, లైసిమాకస్ ఉంటే వాళ్ళు బలహీనపడ్డారు. అప్పుడు రోమరాజ్యము యూరప్ వైపు విస్తరించడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే అటువైపు నలుగురిలో వీళ్ళిద్దరు ప్రధాన కనబడితే మరి మిగతా ఇద్దరు రాజ్యాలు వాళ్ళు బలహీనపడి వాళ్ళ ప్లేస్లో రోమన్స్ వృద్ధి చెందుతున్నారు. తర్వాత ఈ అంత్యొక III గ్రేట్ ఏమో రోమ చేతిలో మొదట అవమానం పొంది ఓడిపోయాడు. తర్వాత తన సొంత దేశంలోనే అప్పటికి ఒక దేవాలయం వాళ్ళ పరిరక్షణ గుంపు చేత అతను హతమార్చబడ్డాడు. తర్వాత 20 చదువుకుడు, అతను మారుగా మరి ఒకటి లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్ను పుచ్చుకొంచు వాణిని లేపను, కొన్ని దినముల పిమ్మట అతను నాశనమవును, కానీ ఈ నాశనము ఆగ్రహం వలనను యుద్ధం వలన కలుగదు. 20 వచనం చెప్పిన మాట ఎవరి గురించి అంటే అంత్యొక III గ్రేట్ తర్వాత తన కొడుకైన సెల్యూకస్ ఫిలోపేటర్ గురించి చెప్పబడిన మాట. ఈయన తర్వాత ఈయన రాజు అవుతాడు, సెల్యూకస్ IV ఫిలోపేటర్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అతను మరొకరు లేచి మరొకరు అంటే ఈ వ్యక్తి అండి, ఫిలోపేటర్ అనే వ్యక్తి లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్ను పూచుకొనొచ్చు వాణి లేపెను. ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటేనండి, హీలియోడోరస్ అనే వ్యక్తిని పన్ను నియమించాడు. ఒక పన్ను అధికారికి నియమించాడు. అందరి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేయాలని ఈ ఫిలోపేటర్ అనే వ్యక్తి ఈ వ్యక్తికి ఆదేశించాడు. తర్వాత విచిత్రంగా ఈ వ్యక్తి ఏమో హీలియోడోరస్ అనే వ్యక్తి పన్ను పూచుకునే అధికారి, ఆయన నియమించింది ఫిలోపేటర్ అనే వ్యక్తి. అందరి దగ్గర పన్ను వసూలు చేయాలి ఈ వ్యక్తి నియమిస్తే. మరి ఏమైందో ఏంటో, ఈయన దగ్గర ఎక్కువ టార్చర్ పెట్టాడో ఏమో తెలియదు, కానీ ఈ వ్యక్తిని చంపడం జరిగిందని విచిత్రంగా. పన్ను పుచ్చుకుని వాడిని లేపును, కొన్ని దినాల పిమ్మట అతను నాశనం అవ్వను, కానీ ఈ నాశనం ఆగ్రహం వల్ల యుద్ధం వల్ల కలగదు. విచిత్రంగా ఈ రాజు ఎలా చచ్చిపోయాడు అంటే ఏదో ఒక యుద్ధం ద్వారా చచ్చిపోలేదు, లేదా మరొక కోపాలతో చనిపోలేదు, కానీ తను నియమించిన ఒక అధికారి చేత తిని చనిపోయాడు హీలియోడోరస్ అనే వ్యక్తి చేత. మరి ఏంటి నాచన పెట్టాడు ఏంటో మనకు తెలియదు, కానీ పన్ను ఇచ్చే అధికారి తన ద్వారా తిను హతం చేయబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఫిలోపేటర్. ఇప్పుడు 21 చదువుకున్న పిల్లరా, అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును. ఆ నీచుడు, ఆ పనికిమాలిన వాడు ఎవరంటే అంతియోకియా IV ఎపిఫానస్. అంటే దేవుడు 11 అధ్యాయం మొత్తం అంతా కూడా ఈ వ్యక్తి గురించి చెప్పాలని
అంతియొక్య 4 ఎపిఫెనస్ అనే వ్యక్తి గురించి చెప్పాలని దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వాస్తవానికి మనకి వీళ్ళు అవ్వతో మనకు సంబంధం లేదు, ఎవరు మనకు అవసరం లేదు కూడా. దేవుడికి ఎంతో చెప్పుకుంటూ మన దగ్గరికి వచ్చారంటే ఈ వ్యక్తి గురించి తీసుకురావడానికి దేవుడు చెప్పుకుంటూ వచ్చారండి. ఆ వ్యక్తి ఎవరంటే అంతియొక్య ఎపిఫెనస్. ఆల్రెడీ మనం దానికన్నా 8 అధ్యాయాలు చదువుకున్నాం ఆయన వ్యక్తి గురించి. యూదుల్ని మొట్టమొదటగా బహు చిత్రహింసలు పెట్టిన వ్యక్తి, దేవుని ఎదిరించిన వ్యక్తి, దేవుని స్థానాలకు వచ్చిన వ్యక్తి ఎవరంటే అంతియొక్య 4 ఎపిఫెనస్. ఆ నీచుడు ఎవరంటే 21లో మాట ఈ వ్యక్తి అని. అంటే ఇవన్నీ దేవుడు చక్కగా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఈ వ్యక్తి దగ్గర తీసుకొచ్చాడండి. ఈ వ్యక్తిని తీసుకురావడానికి దేవుడు అంతా చెప్పుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు 21 నుంచి ఇంచుమించు ఉన్న మిగతా 45 వచనం వరకు కూడా ఈ వ్యక్తి గురించి రాయబడుతూ ఉంటుందని. ఎవరి వ్యక్తి అంటే అంతియొక్య ఎపిఫెనస్ గురించి. ఆ వ్యక్తి గురించి మొత్తం అంతా ఉంటుంది. ఏ విధంగా యూదులను హింసించాడో మిగతా భాగం తర్వాత మనం చదువుకుంటాం ప్రభు చేతం అయితే. 12 అధ్యాయంలో దీనికి సొల్యూషన్ ఉంటుంది. 11 అధ్యాయంలో ఈ రాజు చేసిన అకృతి మరొకసారి రాయించబడ్డాయి. 12 అధ్యాయంలో దానికి సొల్యూషన్, దానికి పరిష్కారం ఏంటి దేవుడు మనకి 12 అధ్యాయం మొత్తం ఉంటుందని. ప్రియులారా, ఇది దానియేలు గ్రంథము 11 అధ్యాయం 7వ వచనం నుంచి 20 వచనం వరకు రాయబడిన వచనాలు. ప్రథమంగా మనకి ఏం కనబడుతుందంటే మరొకసారి ఈ రాజ్యాలు ఎవరు రాజు అయ్యారు, ఎవరికైతే చంపబడ్డారు, ఈ విధంగా జరిగింది, ఆఖరికి ఎవరున్నారు, మొత్తం మీద ఈ వ్యక్తిని తీసుకురావడానికి దేవుడు ఇవన్నీ కూడా రాయించి మనకి ఇచ్చారు. మన వచ్చే ఎపిసోడ్లో మొత్తం ఇంకా క్లియర్గా స్పష్టంగా అంతియొక్య ఎపిఫెనస్ 4 ఆ వ్యక్తి గురించి మనం పూర్తిగా నేర్చుకుంటాం. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుడికి విరోధంగా లేచాడు, దేవుని ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో దాని గురించి మనం ప్రత్యేకంగా చదువుకుంటాం. ప్రియుల వాస్తవానికి మనకి అర్థమైన విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మాలాకి గ్రంథం తర్వాత మరి దేవుడు ఇంకేం రాయించలేదు. అది వాస్తవం అన్నమాట. ఎందుకంటే మాలాకి ప్రభుత్వం తర్వాత మరి దేవుడు ఏ గ్రంథం రాయించలేదు. ఇంచుమించు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్గా పేర్కొనబడింది ఈ చరిత్రలో. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అక్కడ సైలెంట్గా లేడండి. దేవుడు సైలెంట్గా అవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ రాయించుకుని వచ్చాడండి. దానియేలు గ్రంథంలో ఇవన్నీ జరిగింది క్రీస్తు పూర్వము 175 BC 180 150 వరకు దేవుడు అలా రాయించుకుంటూ వచ్చాడండి. దేవుడు ఎక్కడ సైలెంట్గా ఉన్నాడండి అంటే చాలామంది అనుకుంటాం దేవుడే మాట్లాడలేదు అనుకుంటారు, కానీ దేవుడు ప్రవచించాడండి దానియేలు ద్వారా. ఇవన్నీ జరిగాయండి. ప్రతి శతాబ్దంలో దేవుని జోక్యం ఉంది. ప్రతి శతాబ్దంలో దేవుడు పనిచేసే విషయం నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే దాన్ని చెప్పిన తర్వాత ఆ రాజు ప్రవచనం నెరవేర్చబడింది కదా ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వము 250 నుంచి 160 వరకు ఇవన్నీ ఉంటాయండి. 300 నుంచి 330 నుంచి అంతా చరిత్ర ఉంటుంది. గ్రీకు చరిత్ర ఎంత ఉంటుందండి. దేవుడు సైలెంట్గా లేడండి. దేవుడు ప్రవచన రూపం చెప్పాడండి అంతే. అంటే ఆ టైంలో రాయించబడలేదు, కానీ ముందు ప్రవచన రూపంలో దేవుడు రాయించి ఇచ్చాడండి. ఈశ్వరు రాక ముందు కూడా ఇవన్నీ కూడా రాయించి మనకి ఇచ్చాడండి. తర్వాత అసలైన రాజు మన ప్రభు యేసుక్రీస్తు తర్వాత రావడం జరిగిందండి రామస్ తర్వాత. ఇదంతా కూడా దేవుడు చక్కగా ప్రణాళికల భాగం అండి. దేవుడు సంకల్పంలో ఉండే భాగం ఇవి ఉండే భాగం. ప్రియులారా, ప్రభు చిత్తం మీద మనం మరొకసారి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. 11 మనం పూర్తిగా నేర్చుకుందాం. ఆ మొత్తం మిగతా అన్ని విషయంలో కూడా ఎపిఫెనస్ గురించి రాయబడుతుంది. మనం పూర్తిగా నేర్చుకుంటాం. తర్వాత 12 నేర్చుకుంటే మనం పూర్తిగా కంప్లీట్ చేసేవారమే అవుతాం. అందరికీ వందనాలు తెలుసుకుంటున్నాను.